ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం మిత్రులారా. ఈ రోజు మన అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. ఈ రోజు మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులను తీసుకువచ్చింది. ఇది కేవలం ఒక సాధారణ రోజు కాదు. ఇది శ్రీహరి విష్ణువు, హనుమంతుడు, మహాదేవుడు మరియు మాతా లక్ష్మి ఈ నలుగురు మహాశక్తుల సంయుక్త ఆశీస్సులు మీ రాశిపై పడే ఒక అద్భుతమైన శుభ సంయోగం. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగల ఒక దివ్య సందేశం. మీరు నిజమైన భక్తులైతే ఈ కార్యక్రమాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీహరి, జై మహాదేవ్, జై హనుమాన్ మరియు జై మాతా లక్ష్మి అని తప్పకుండా రాయండి. మర్చిపోవద్దు. ఈ నలుగురు పవిత్ర నామాలు మీ జీవితంలో మూసి ఉన్న అదృష్ట ద్వారాలను తెరుస్తాయి. సంపద, ఆరోగ్యం మరియు శుభవార్తలను కురిపించాలని కోరుకుంటున్నాము. మరియు ఓం శ్రీ హరి విష్ణువు. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే వారి జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించండి. వారి ప్రేమ జీవితం మరింత వర్ధిల్లేలా చేయండి. ఇంట్లో సుఖశాంతులు నిలిచి ఉండేలా చూడండి. మరియు సంపదకు ఎల్లప్పుడూ లోటు లేకుండా చేయండి. భగవంతుడా, వారి కలలను సాకారం చేయండి. వారి దుఃఖాలను మీ పాదాల వద్ద చేర్చుకొని వారు విజయం మాత్రమే ఉన్న మార్గంలో ముందుకు సాగేలా చేయండి. మిత్రులారా, ఈ రోజు చాలా అమూల్యమైన ఎందుకంటే ఆకాశంలో ఏర్పడుతున్న ఒక అత్యంత శుభయోగం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. ఈ యోగం అన్ని రకాల అడ్డంకులను అంతం చేస్తుంది మరియు మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న 5 అతిపెద్ద కోరికలను నెరవేరుస్తుంది. ఈ రోజు నెరవేరబోయే మొదటి కోరిక ప్రేమలో స్థిరత్వం. ప్రేమలో ఉండి కొన్ని కారణాల వల్ల దూరమైన వారికి మధ్య తిరిగి సంబంధాలు ఏర్పడతాయి. పాత అపార్థాలు తొలగిపోయి ఒక కొత్త బలమైన బంధం ఏర్పడుతుంది. మరియు రెండవ కోరిక ఆర్థిక సౌఖ్యం. ఈ రోజు మాతా లక్ష్మి యొక్క ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయి. ఆమె ఆశీస్సులతో మీరు ఊహించని ధనలాభం పొందబోతున్నారు. నిలిచిపోయిన డబ్బు, ఇరుక్కుపోయిన అప్పులు, క్లియర్ కాని చెక్కులు ఈ రోజు అద్భుతంగా పూర్తి కాబోతున్నాయి. బ్యాంకు నుండి అకస్మాత్తుగా కాల్ రావచ్చు. మీ ఖాతాలోకి అకస్మాత్తుగా పెద్ద మొత్తం బదిలీ కావచ్చు. పాత భూమి ఒప్పందం పూర్తి కావచ్చు. ఆర్థిక సహాయం అందించవచ్చు. మరియు మూడవ కోరిక ఆరోగ్య లాభం. చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్న వారికి చికిత్స ఈ రోజు విజయవంతమవుతుంది. మహాదేవుడి ఆశీస్సులతో మీ జీవితంలోకి ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. శరీరంలో ఉన్న బలహీనత తొలగిపోతుంది. మనసులో ఉన్న నిరాశ అంతమైపోతుంది. మరియు ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం చేయగలరు. మరియు నాలుగవ కోరిక కుటుంబ సుఖం. కుటుంబంలో ఒత్తిడి, కలహాలు, సంబంధాలలో చేదు ఉన్న వారికి సమస్యలు ఈ రోజు స్వయంగా భగవంతుడు శ్రీహరి విష్ణు పరిష్కరిస్తున్నారు. సోదరుల మధ్య దూరం, భార్య భర్తల మధ్య వాదనలు, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అపార్థాలు అన్ని అంతమైపోయి కుటుంబంలో ఐక్యత మరియు ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది. మరియు ఐదవ మరియు అత్యంత ముఖ్యమైన కోరిక ఏమిటంటే అదృష్టంలో మార్పు. అవును మిత్రులారా, మీరు సరిగ్గానే విన్నారు. ఈ రోజు మీ జాతకంలో జరగబోయే అతిపెద్ద మార్పు గ్రహాల చలనం మీకు అనుకూలకంగా మారడం. శనిదేవుడు ఇప్పుడు మీపై ప్రసన్నుడయ్యాడు. మీ న్యాయాన్ని ఆయన చూశారు. మీ మంచి కర్మలను అంగీకరించారు. ఇప్పుడు సమయం మారుతుంది. మిమ్మల్ని కిందకు లాగేవారు ఇప్పుడు మీ ముందు వంగి నమస్కరిస్తారు. మిమ్మల్ని విమర్శించేవారు ఇప్పుడు మీ ప్రశంసకులుగా మారతారు. హనుమంతుడి ఆశీస్సులతో ఈ రోజు మీ శత్రులు స్వయంగా ఓటమిని అంగీకరిస్తారు. ఏవైనా కోర్టు కచేరీ కేసులు ఉంటే అందులో మీ విజయం ఖాయం. ఏవైనా చట్టపరమైన అడ్డంకులు ఉంటే అవి కూడా ఈ రోజు పరిష్కరింపబడతాయి. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఈ రోజు వారి మోసం బయటపడుతుంది. హనుమంతుడి గద ఇప్పుడు మీ శత్రులపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర పన్నుతున్నారో వారి నాశనం ఇప్పుడు ఖాయం. మహాదేవుడి ఆశీస్సులతో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఈ రోజు మీరు ఓం నమ శివాయ వంటి ఒక ప్రత్యేక మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ అదృష్ట తాళం తెరుచుకుందని భావించండి. మహాదేవుడు స్వయంగా మీ జీవితంలోని ప్రతి ద్వారం వద్ద తన త్రిశూలాన్ని పట్టుకొని నిలబడతారు. తద్వారా ఏ చెడు శక్తి కూడా మీ దగ్గరకు రాలేదు. ఈ రోజు మీ కోసం మార్పు, ప్రార్థన, సాధన మరియు విజయం కోసం ఉద్దేశించబడినది. మాతా లక్ష్మి ఆశీస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం
అవసరమైతే లేదు. ఈ రోజు ఆమె స్వయంగా తన వాహనం గొడ్లగూబపై స్వారీ చేసి మీ ఇంటికి రావచ్చు. మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే, దీపం వెలిగిస్తే మరియు మనసులో శ్రద్ధ ఉంచుకుంటే ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మాతా లక్ష్మి కేవలం భక్తుడిని చూడదు, ఆమె భావనను చూస్తుంది. మీ భావన నిజమైతే ఆమె మీకు సంపదల బండారాన్ని ఇవ్వగలదు. మీరు కూడా ఆశ్చర్యపోయేంత సంపదను ఇవ్వగలదు. కాబట్టి మిత్రులారా, ఇక ఆలస్యం చేయవద్దు. ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. స్నేహితులారా, ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మరియు నిజమైన భక్తులు లక్ష్మీ మాత మరియు భగవంతుడు శ్రీహరిపై నిజంగా నమ్మకం ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ అగౌరవపరచరు. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ జీవితాన్ని మార్చగల ఒక వరం. ఈ పవిత్రమైన రోజున శ్రీహరి విష్ణువు తన చక్రధారి దృష్టిని మీ జీవితంలోకి అన్ని అడ్డంకుల వైపు వేశారు. దాని వల్ల మీ జీవితంలో చిక్కుకున్న సమస్యలు స్వయంగా తొలగిపోతాయి. మీరు మీ చేతులు జోడించి నిజమైన మనసుతో ప్రార్థన చేసిన వెంటనే మీ కోసం ఆ ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడి నుండి ఇప్పుడు మీ అదృష్టపు బంగారపు గీతలు జన్మించబోతున్నాయి. ఇప్పుడు మనం లాటరీ లాంటి అద్భుతం గురించి మాట్లాడుకుందాం. అది ఇప్పటికే మొదలయ్యింది. అవును మిత్రులారా, ఈ రోజు ఒక ప్రత్యేకమైన తిథిని తీసుకువచ్చింది. మీపై సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆశీస్సులు ఇప్పుడు కురుస్తున్నాయి. సృష్టిని నాశనం చేసే మహాదేవుడు ఈ రోజు మీ కోసం సృష్టికర్తగా మారాడు. ఆయన మీ జీవితంలో పాత విచ్ఛిన్నాలు, చెల్లాచెదుర్లు మరియు పోరాటాలను అంతం చేయడానికి ఈ రోజు ఒక ప్రత్యేక సంకల్పం తీసుకున్నారు. మరియు మహాదేవుడు ఎవరి జీవితాన్ని అయినా మార్చడానికి సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పం ఎప్పుడూ విఫలం కాదు. మీ జాతకంలో ఉన్న రాహుకేతుల చెడు ప్రభావం ఈ రోజు స్వయంగా భోలేనాథుడి దయతో అంతమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలోకి కేవలం సానుకూల శక్తి మాత్రమే ప్రవేశిస్తుంది. ఈ రోజు అలాంటిది. గత కొన్ని నెలలుగా డబ్బు కొరత ఉన్న ఇంట్లో ఇప్పుడు మాతా లక్ష్మి ఆగమనం జరుగుతుంది. ఇంటి పైకప్పుపై కూర్చున్న కాకి, రాత్రి అకస్మాత్తుగా వీచిన చల్లని గాలి, ఉదయం అద్భుతమైన సూర్యకాంతి, ఇవన్నీ ఈ రోజు మీ ఇంటిపై దేవతల దృష్టి ఉందని సూచించే సంకేతాలు. ఈ రోజు మీకు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావచ్చు, పాత బాకీ డబ్బు తిరిగి రావచ్చు, లేదా మీ నిలిచిపోయిన పథకం ఆమోదం పొందవచ్చు. ఇది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు. ఇది శ్రీహరి విష్ణువు మరియు లక్ష్మీమాత ప్రణాళికలలో భాగం మాత్రమే. ఈ రోజు మీ జీవితంలో ఒక ధన ప్రాప్తి యోగం ఏర్పడుతుంది. అది మీ కుటుంబం మొత్తాన్ని మార్చేస్తుంది. మరియు ఇప్పుడు ప్రేమకు సంబంధించిన పెద్ద శుభవార్త అంది మనసును తాకుతుంది. వారి ప్రేమ జీవితం విరిగిపోయిన వారు ఈ రోజు తిరిగి కలుసుకోవడానికి వెళ్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని కారణం లేకుండా వదిలి వెళ్లినట్లయితే ఆ వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని గుర్తు చేసుకుని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. మీరు నిజమైన ప్రేమలో ఎదురు చూసి ఉంటే శ్రీహరి ఇప్పుడు ఆ ప్రేమను విజయంగా మార్చబోతున్నారు. ఇది తిరిగి కలయికకు సమయం. ఇది పాత సంబంధాలను తిరిగి పునరుద్ధరించబడుతుంది మరియు మీరు సంవత్సరాలుగా అంకితం చేసిన ఆ బంధంలో స్థిరత్వం తీసుకురావడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు మీకు శ్రీహరి విష్ణువు, హనుమంతుడు మరియు మాతా లక్ష్మి ఆశీస్సులు లభించాయని చెప్పే ఆ శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మీకు కలలో ఒక దేవాలయం, ఇంటి ప్రవాహం, నీటి ప్రవాహం, పువ్వులు, తెల్ల ఆవు, బంగారు నాణేలు లేదా ఒక సాధువు కనిపించినట్లయితే అది మీ జీవితంలోకి అదృష్టం దిగి వస్తుందని అర్థం చేసుకోండి. ఈ రోజు మీకు ఎలాంటి శుభ కలలు రాకపోయినా మీ మనసు ప్రశాంతంగా, ఉల్లాసంగా లేదా కారణం లేకుండా సంతోషంగా ఉంటే అది కూడా మీకు ఆశీస్సుల ఫలితమే. ఎందుకంటే విశ్వంలో మీ ఆత్మకు అనుగుణంగా ప్రకంపనాలు జరిగినప్పుడు శరీరం మరియు మనసు ఏ కారణం లేకుండానే ఆనందంగా ఉంటాయి. హనుమంతుడి గురించి చెప్పాలంటే ఆయన ఈ రోజు మీ శత్రులకు వ్యతిరేకంగా తన గదను ఎత్తబోతున్నారు. మీ జీవితంలో ఎదురైన ఈ మార్గంలో పదే పదే అడ్డంకులు సృష్టిస్తూ మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ లేదా మీ ప్రణాళికలకు అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఈ రోజు వారి ఆట అంతం కాబోతుంది. అన్యాయాన్ని అణచివేయడానికి హనుమంతుడి గద ఈ రోజు మీ వెనక నిలబడి ఉంది. మీరు కేవలం ఒకసారి జై శ్రీరామని పూర్తి నమ్మకంతో ఉచ్చరిస్తే చాలు, మీ శత్రువులందరూ పరాజయం పొందుతారు. ఈ రోజు మీ జాతకంలో ధనలాభం, కోరికల నెరవేర్పు, గ్రహాల మార్పు, అదృష్ట చక్రం ప్రారంభం, ప్రేమ పునర్జీవనం అనే 5 అద్భుత యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంయోగం శతాబ్దాల్లో ఒక్కసారి మాత్రమే వస్తుంది. మరియు మీరు ఈ సంయోగాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే, మీ మనసులో సంకల్పం, కర్మలో శ్రద్ధ మరియు భగవంతునిపై నమ్మకం ఉంచుకుంటే ఈ రోజు నుండి మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది. మీకు ఇక ఏమీ లోటు లేదని మీకు
అనిపిస్తుంది. దూరమైన బంధాలు ఇప్పుడు మీ దగ్గరకు వస్తాయి. మిమ్మల్ని ఇంతకు ముందు పట్టించుకోని వారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఆఫీసుల్లో మిమ్మల్ని వెనక్కి నెట్టిన వారు ఇప్పుడు మీ ప్రణాళికలపై పనిచేయాలని కోరుకుంటారు. వ్యాపారంలో నిలిచిపోయిన ఒప్పందాలు ఇప్పుడు వేగంగా పూర్తవుతూ ఉంటాయి. మరియు మీరు ఎక్కడ దరఖాస్తు చేసినా అది ఒక పథకం, రుణం, స్కీమ్ లేదా ప్రభుత్వ సహాయం కావచ్చు. అక్కడి నుండి ఈ రోజు ఒక శుభవార్త రావచ్చు. ఒక పోస్ట్ మ్యాన్ తలుపు తట్టవచ్చు, ఒక మెయిల్ రావచ్చు, ఒక ఆదాయం ఆమోదం పొందవచ్చు, లేదా ఎక్కడి నుంచైనా చెక్కులు సమాచారం రావచ్చు. మిత్రులారా, ఇవన్నీ ఇప్పుడు మీ రాశికి లాటరీ తగిలిందని సూచించే సంకేతాలు. మీకు ఒక విన్నపం, ఈ వీడియోను ఒక సెకండ్ కూడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఎందుకంటే తదుపరి భాగంలో ఈ శుభయోగాన్ని మరింత బలపరచడానికి మరియు ఈ దివ్య ఆశీర్వాదం మీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోవడానికి మీరు వెంటనే చేయవలసిన పెద్ద పని ఏమిటో మీకు చెప్పబోతున్నాం. ఈ అద్భుతం మీ జీవితంలో పూర్తిగా స్థిరంగా ఉండాలని మీరు కోరుకున్నట్లయితే దయచేసి జై మహాలక్ష్మి మాతాజీ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తద్వారా మీ భావన యొక్క తరంగాలు విశ్వంలో వ్యాపించి మీ ఇంటి వరకు సుఖం మరియు శ్రేయస్సుకు మార్గం తెచ్చుకుంటుంది. ఎవరైతే భక్తి మరియు శ్రద్ధతో భగవంతుని స్మరిస్తారో వారికి ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదురుకాకుండా ఉంటాయి. స్వయంగా భగవంతుడు మహాదేవుని త్రినేత్రం నుండి వచ్చిన ఆ అద్భుతం ఆశీర్వాదం మీ జీవితానికి నేరుగా ప్రకాశవంతం చేయబోతుంది. ఇది మీ మనసు, శరీరం, ఆత్మ, ఇల్లు, వ్యాపారం, ప్రేమ, గౌరవం మరియు అదృష్టం వంటి అన్ని రంగాలలో ఒకేసారి పెద్ద మార్పులు తీసుకురాబోయే శక్తి. మీరు దీనిని చూడగలిగితే మరియు అనుభవించగలిగితే మీరు నిజమైన మరియు సాధకులైన భక్తులకు మాత్రమే లభించే ఆ ప్రత్యేక సందేశాన్ని ఈ రోజు పొందుతున్న కొంతమంది వ్యక్తులలో ఒకరని అర్థం చేసుకోండి. నా ప్రియమైన మిత్రులారా, ఈ రోజు మహాదేవుడు మిమ్మల్ని అడిగేది ఒకటే, శ్రద్ధ మరియు ఓర్పు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించడానికి సిద్ధమైనప్పుడు మీరు మీ జీవితంలోని కష్టాలను ఎంత నిష్ఠతో ఎదుర్కొంటారో చూడాలనుకుంటున్నారు. మరియు ఫిర్యాదు లేకుండా, ఎవరిని నిందించకుండా ప్రతి పరిస్థితిని అంగీకరిస్తూ ముందుకు సాగుతూ మీలో ఉన్నవారు మహాదేవుడు మిమ్మల్ని వెనుక నుండి లాగి నేరుగా విజయ శిఖరంపై నిలబెట్టబోయే సమయం ఇది. ఈ రోజు మహాదేవుడు మీ రాశిలో మీ జీవితంలోని 3 అతిపెద్ద సమస్యలను మూలం నుండి తొలగించే ఆ త్రిశూలాన్ని ధరించారు. మొదటిది మీ మనసులో ఏ పని ప్రారంభించే ముందు ప్రతిసారి అనుభవించే వైఫల్యం, భయం ఇప్పుడు అంతం కాబోతుంది. రెండవది మిమ్మల్ని వెంబడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు అంతమవుతున్నాయి. మరి మూడవది సంవత్సరాలుగా గుండెల్లో నొప్పిగా ఉన్న సంబంధాలు చేదు. ఈ రోజు మహాదేవుడి దయతో అది కూడా అంతమైపోతుంది. ఇప్పుడు మీకు ఆ క్షణం వచ్చింది. మహాదేవుడు స్వయంగా మీ జీవిత గతిని వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సంవత్సరాలుగా ఊహించిన ఆ విజయం, ఆ ప్రేమ, ఆ సంపద మరియు ఆ గౌరవం ఇకపై కేవలం ఒక ఊహగా మిగిలిపోదు. మీ మనసు లోపలి నుండి వచ్చిన ఆ నిజమైన ప్రార్థన ఇప్పుడు విశ్వాసానికి చేరింది మరియు ఆ ప్రార్థన సమాధానం స్వయంగా భోలేనాథుడే ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మీకు ఒక శుభవార్త రావచ్చు. ఒక పాత స్నేహితుడితో కలయిక, ఒక పెద్ద ఆఫర్ లేదా మీకు చాలా ఇష్టమైన ఒక బంధం. ఈ రోజు మీకు త్రిశూలం, శివలింగం, గంగా జలం, డమరు, రుద్రాక్ష, బిల్వపత్రం లేదా నంది బాబా కనిపించినట్లయితే అది కలలో అయినా, వాస్తవంలో అయినా, సోషల్ మీడియాలో అయినా లేదా దేవాలయం వెలుపల అయినా మహాదేవుడు మిమ్మల్ని తన వారని అంగీకరించారని అర్థం చేసుకోండి. మరియు మహాదేవుడు ఒకరిని అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఇంతకు ముందులా ఉండదు. అది దివ్యంగా మారుతుంది, గౌరవింపబడుతుంది. ఇప్పుడు మనం మాతా లక్ష్మి యొక్క ఆ ప్రత్యేక ఆశీర్వాదం గురించి కూడా తెలుసుకుందాం. అది ఈ రోజు ఆమె నిజమైన భక్తులపై కురవబోతుంది. ఈ రోజు మీరు ఒకసారి మాత్రమే ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధతో జపిస్తే ఆ క్షణంలో మీ మనసులో తీసుకునే కోరిక నెరవేరడం మొదలవుతుంది. లక్ష్మీ మాత ఈ రోజు మీ ఇంటి గడపపై నిలబడి ఉంది. ఆమె మిమ్మల్ని ఏమీ అడగడం లేదు, నేను లోపలికి రావచ్చా అని మాత్రమే అడుగుతుంది. మీరు స్వచ్ఛమైన మనసుతో
విశాల హృదయంతో ఆమెను స్వాగతించినట్లయితే ఈ రోజు మీ జీవితంలోని ప్రతి మూల శ్రేయస్సుతో నిండిపోతుంది. నిరుద్యోగులకు ఈ రోజు ఒక సందేశం, ఒక అవకాశం లభించబోతుంది. అది వారి కెరియర్ దిశను మార్చివేస్తుంది. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారు ఈ రోజు అకస్మాత్తుగా ఒక కొత్త ప్రణాళిక, కొత్త భాగస్వామి లేదా కొత్త ఒప్పందం లభించబోతుంది. ఇళ్లపై అప్పుల భారం ఉన్నవారు ఈ రోజు ఆ అప్పును చెల్లించడానికి ఒక మార్గం స్వయంగా విశ్వం మీకు చూపిస్తుంది. ఇవన్నీ కేవలం ఊహలు కాదు. ఇవి ఈ రోజు మీ చుట్టూ ప్రవహిస్తున్న ఆ ఆధ్యాత్మిక తరంగం యొక్క ప్రవాహం. ఇప్పుడు ప్రేమ జీవితానికి సంబంధించిన మరో పెద్ద శుభవార్త గురించి మాట్లాడుకుందాం. అది మీ జీవితాన్ని లోతుగా తాకుతుంది. మీరు ఎవరితోనైనా నిజమైన ప్రేమలో ఉండి ఆ ప్రేమలో త్యాగం, నిరీక్షణ మరియు తపస్సు చేసి ఉంటే ఈ రోజు ఆ వ్యక్తి మిమ్మల్ని స్వయంగా గుర్తు చేసుకుంటాడు. మీకు ఒక సందేశం లేదా సంకేతం లభించవచ్చు. దాని వల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేదని స్పష్టమవుతుంది. ఇది హనుమంతుడి ఆశీర్వాదం. ఆయన ఇద్దరు నిజమైన ప్రేమికులను ఇప్పుడు విడిపోనివ్వడు. మరియు ప్రేమ లేని వారికి, వారి హృదయం విరిగిపోయిన వారికి, ఎవరైనా వదిలి వెళ్లిన వారికి ఈ రోజు నుండి ఆ గాయం మాసిపోతుంది. ఈ రోజు ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఆశ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మరి మీరు కోల్పోయిన ప్రేమ స్థానంలో ఒక కొత్త మంచి వ్యక్తి రాబోతున్నారు. హనుమంతుడు అంటాడు, మీ ప్రేమ నిజమైతే దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదే వ్యక్తి తిరిగి వస్తాడు, లేదా విశ్వం మీ కోసం మరింత అందమైన ఆత్మను పంపిస్తుంది. నా ప్రేమైన మిత్రులారా, ఇప్పటి వరకు లక్ష్మీ ప్రవేశం జరగనట్లయితే ఈ రోజు ఆ దివ్య సంయోగం ఏర్పడింది. మీరు మీ చేతిని చాచవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈ ఆశీర్వాదం అప్పుడే నిలుస్తుంది. మీరు నమ్రత, సేవ మరియు నమ్మకాన్ని పాటిస్తూ ఉంటారు. తల్లిదండ్రులను గౌరవించేవారు, జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండేవారు, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చేవారు. వారే మాతా లక్ష్మికి అత్యంత ప్రియమైన భక్తులు. ఏ సమయంలో, ఏ క్షణంలో మరియు ఏ ఉపాయాల ద్వారా మీ జీవితం ఇప్పుడు శాశ్వతంగా విజయం, గౌరవం, ప్రేమ మరియు సంపదల శిఖరాలపై చేరబోతుందో మీరు తెలుసుకోగలుగుతారు. మిత్రులారా, అదృష్టం యొక్క కొన్ని ద్వారాలు అందరికీ తెచ్చుకోవు. అవి దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వారికి మరియు తమ సాధనతో ఆ ప్రణాళికను అంగీకరించే వారికి మాత్రమే తెచ్చుకుంటాయి. శుభ సమయం ప్రారంభమైందని ఒక రుజువు. ఇప్పుడు మనం ఆ శుభ సమయం గురించి మాట్లాడుకుందాం. విశ్వం దృష్టిలో అది ఇప్పుడు మీకు అనుకూలకంగా పనిచేయబోతుంది. మిత్రులారా, ఈ రోజు మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 6:45 వరకు ఉన్న కాలం స్వయంగా దేవతలు దివ్య చక్ర క్రియాశీల కాలంగా ప్రకటించారు. ఈ సమయంలో మీరు మీ జీవితంలో కేవలం 2 పనులు చేస్తే చాలు. మొదటిది మౌనంగా ఉండి మీ ఇంటి పూజా మందిరంలో ఒక దీపం వెలిగించండి. రెండవది కళ్ళు మూసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని 108 సార్లు ఉచ్చరించండి. ఇలా చేస్తే మీ జీవితంలోని అన్ని అడ్డంకులు వాటంతటా అవే తొలగిపోతాయి. మరి మీ కోసం విజయం యొక్క మార్గం తెరుచుకుంటుంది. శ్రీహరి విష్ణువు అంటారు, శాంతంగా నన్ను పిలిచే భక్తుడిని నేను ఎప్పుడు విడిచిపెట్టాను. అతని జీవితంలోని ప్రతి అడ్డంకిని నేను స్వయంగా తొలగిస్తాను. అందుకే ఈ సమయం కేవలం చూడడానికి కాదు, చేయడానికి. మీరు మీ సాధన, మీ సంకల్పం మరియు మీ నిష్టను ఈ శుభ సమయంలో కలిపిన క్షణం నుండి మీ జీవితంలో విజయం యొక్క శాశ్వత చక్రం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఆ ప్రత్యేక ఉపాయం గురించి మాట్లాడుకుందాం. దాని వల్ల ఈ రోజు మీరు మీ ధనానికి సంబంధించిన సమస్యలను అంతం చేయవచ్చు. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే, రుణం ఆమోదం పొందకపోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, జీవితంలో అడ్డంకులు ఉన్నా లేదా ఇంట్లో డబ్బు నిలవకపోయినా ఈ రోజు ఒక ప్రత్యేక ఉపాయం చేయండి. మాతా లక్ష్మి చిత్రం లేదా విగ్రహం ముందు ఒక తెల్లటి తీపి వంటకం, పాలు లేదా బర్ఫీని నైవేద్యంగా పెట్టండి. దానిపై కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అని జపిస్తూ దానిని మాతకు సమర్పించండి. ఆ తర్వాత ఆ తీపి వంటకాన్ని ఒక చిన్న అమ్మాయికి ఇచ్చి ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. ఈ ఉపాయం ఇంత అద్భుతమైనదంటే రాబోయే 2 రోజులలో ఏదో ఒక రూపంలో ధనలాభం రావడం ఖాయం. ఇంటి బయట ఒక పసుపు రంగు పువ్వు పడి ఉండడం లేదా అకస్మాత్తుగా ఒక యాచకుడు మీ తలుపు దగ్గరకు రావడం, ఇవన్నీ ఇప్పుడు విశ్వం మీ తలుపు తట్టిందని రుజువు చేసే సంకేతాలు. ఇది ఒక హెచ్చరిక కాదు, ఇది దేవతల నుండి మీకు లభించిన అమూల్యమైన అవకాశాన్ని ఆహ్వానం. ఇప్పుడు మనం ఆ ప్రేమకు సంబంధించిన అద్భుతమైన సంఘటన గురించి కూడా మాట్లాడుకుందాం. అది మీ జీవితాన్ని లోతుగా తాకబోతుంది. మీరు ఎవరితోనైనా భావోద్వేగంగా అనుభవం కలిగి ఉండి ఆ వ్యక్తి మీకు దూరం
భారం ఉండి, కోపం ఉండి లేదా మీ భావనను అర్థం చేసుకోలేకపోతే ఈ రోజు రాత్రి 9 నుండి 9:27 గంటల మధ్య ఆ వ్యక్తి పేరును గుర్తు చేసుకొని మీ కుడి చేతితో ఒక దీపం వెలిగించి శ్రీరాముడు మరియు మాతా సీతను ధ్యానం చేయండి. ఆ వ్యక్తి మీ అదృష్టంలో ఉంటే వారు తిరిగి రావాలని మరియు లేకపోతే అంతకంటే మంచి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలని ప్రార్థించండి. ఈ ప్రార్థన దేవుడికి నేరుగా చేరుతుంది మరియు తదుపరి నిర్ణయం దానికి అనుగుణంగా తీసుకోబడింది. ఆ నిర్ణయం మీకు అనుకూలకంగా ఉంటుంది. మహాదేవుడి ప్రత్యేక ఆశీర్వాదం ఈ రోజు కష్టాల వల్ల విరిగిపోయిన వారికి లభించబోతుంది. మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి, జై శ్రీహరి విష్ణు, జై భోలేనాథ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.